హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే పుదీనా టమాటో పచ్చడి చేసుకుందాము. ముందుగానే ఇవన్నీ తరిగి పెట్టేసుకోండి. ఇదైతే హెల్త్ఫుల్ కదండి, అందుకనే హెల్తీగా ఉంటారు. మంచిగా కూడా ఆకలి వేస్తున్నారు, జుట్టుకి కూడా చాలా మంచిది అనేసి విన్నాను నేనైతేనే. ముందుగా కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుని అందులో ఎచ్చనగుళ్ళు నువ్వుపప్పు వేపేసుకున్నాం. అదే కడాయిలో కొంచెం నూనె వేసుకుని పచ్చిమిర్చి, కారానికి సరిపడినంత పచ్చిమిర్చి, టమాటో ముక్కలను కూడా వేసుకుని వేపేసుకుందాం. టమాటో ముక్కలు మొత్తం మ్యాష్ అయ్యేలా ఉడకాలండి, అంటే బాగా గుజ్జులా ఉడికిపోతే బాగుంటుంది, లేదంటే పచ్చివాసన వస్తాయి కదా. చూసారు కదా, బాగా దగ్గర పడిపోయినాయి. టమాటో పచ్చిమిర్చి కూడా బాగా మగ్గిపోయినాయి. ఇంకా కడిగి నీట్గా పెట్టుకున్న పుదీనా కూడా వేపేసుకుందాం. అది కూడా బాగా వేగిపోవాలండి, కానీ స్మెల్ అయితే మాత్రం అదిరిపోయింది. పచ్చడి కూడా చాలా బాగుందండి, ఒకసారి చేసి చూడండి. ఇలాగా ఆకు కూడా మగ్గిపోయేదాకా చూద్దాం. కలుపుతూ ఉండాలండి, లేదంటే టమాటో ఉడికింది కదా గుజ్జు పట్టేస్తుంది కడాయికి. ఇంకా అన్నీ స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుందాం. చల్లారింది కదండి, మిక్సీ జార్ వేసేసుకుందాము ఒక్కొక్కటిగా. ముందుగా టమాటో గుజ్జు, పుదీనా వేసుకున్న తర్వాత ముందుగానే వేపుకున్న వెల్లుల్లిపాయలు, నువ్వుపప్పు, జీలకర్ర, 2 రెమ్మల వెల్లుల్లిపాయలు, టేస్ట్ సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకుందాం. చూసారు కదా, పచ్చడి అయితే పుదీనా టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయిందని. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి.